వినపడుతుందా? ముందు జరగండి, వినపడకుండా. ముందు జరగండి, వినపడకుండా. ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్లో వచ్చిన ప్రతి దేవుని బిడ్డకి ప్రత్యేక వందనాలు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అది అందరికీ తెలుసు కదా. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన ఉపవాసం? 40 days ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఆమేన్. 40 రోజులు ఉపవాసం ఉన్నారు, బాప్తీసం తీసుకున్నాక. చదువుదాం బైబిల్లో ఒక వాక్యం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వాక్యం. లూకా సువార్త 4:14 వాక్యం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీరు ఈ వాక్యాన్ని గమనిస్తే, అని ఏ అద్భుతం కూడా చేయలేదు. చేశాడా? యేసు ప్రభు ఆత్మబలముతో గలిలయకు వెళ్ళాడు. ఏ బలం అండి? కడుపు నిండా అన్నం తింటే ఏ బలం అవుతుంది? శారీరక బలం వస్తుంది, లావు అవుతారు. అవునా? ఏ బలం కావాలి మీకు? ఆత్మబలం కావాలంటే అప్పుడప్పుడు శరీరం నల్లగొట్టాలి. ఏం చేయాలి? శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించి. ఆమేన్. ఏ అద్భుతం చేయలేదు, ఏ సూచక్రియ చేయలేదు, ఏ మెరికల్ కూడా ఆయన చేయలేదు. చేయకుండా మరి అంత స్ప్రెడ్ అయిపోయింది ఆయన గురించి, అంత అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది ఆయన గురించి. నువ్వు కూడా ఉపవాసం ఉన్నావు అనుకో, నువ్వు కూడా ఉపవాసాన్ని ప్రేయర్ చేసినావు అనుకో, దేవుడు నీకు దర్శనం ఇస్తాడు, బయలుపరుస్తాడు. దేవుణ్ణి మహిమపరిచే అర్హత దేవుణ్ణి కలగజేస్తాడు. ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని మీరు తెలుసుకుంటే, ఇప్పుడు బైబిల్ రాసినందు ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. ఏ అద్భుతం జరగలేదు, ఏ సూచక్రియ జరగలేదు, ఏది కూడా జరగలేదు. యేసు ప్రభు ఘనత వచ్చిందట. ఏమొచ్చిందండి? ఘనత. కారణం ఏంది తెలుసా? తండ్రిని ఘనపరుస్తాడు ఆయన. ఎవరిని ఘనపరుస్తారు? తండ్రిని ఘనపరుస్తాడు దేవుడు. అందుకని ఆయనకి ఘనత ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు ఇంకో మాట అంటాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. 40 రోజులు ఈయన ఉపవాసాన్ని ప్రేయర్ చేసుకొని దేనికోసం ఉన్నాడు? ఆయన సువార్త ప్రకటించాలని, సువార్త ప్రకటించాలి. సేవా పరిచర్య కోసం ఫాస్టింగ్ను ప్రేయర్ చేశాడు. ఆ తర్వాత ఆ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే, ప్రభు మన జీవితాలలో కూడా మనం కూడా ఉపవాసాన్ని ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆత్మబలం వస్తుంది. ఆమేన్. ఏ బలం వస్తుందండి? ఆత్మబలం వస్తుంది. హెల్త్ కూడా బాగుంటుంది, ఆరోగ్యం కలిగి ఉంటాం. తర్వాత ప్రార్థనలో కూడా బాగా ఎదుగుతావు, ప్రేయర్లో కూడా బాగా ఎదుగుతావు. 40 రాత్రింపగళ్ళు ఏం తినలేదంట, ఏమీ తాగలేదట. ఆయన అంత బలం పొందుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇంకొక ఆయన బైబిల్లో ఉంటాడు, మోషే. ఎవరైనా? మోషే. మోషే 40 రాత్రింపగళ్ళు దేవుని పర్వతం మీద దేవునితో కూర్చున్నాడట. 40 రాత్రింపగళ్ళు దేవుని పర్వతం మీద దేవునితో కూర్చున్నాడు. ఎన్ని 40 రాత్రింపగళ్ళు అంటే దగ్గర దగ్గర 127 దినాలు కూర్చున్నాడు. 3 సార్లు కూర్చున్నాడు ఆయన
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 3 ఫాంటీలు. అంటే 3 4 ఎంత? 120 రోజులు దేవునితో కూర్చున్నాడు ఆయన. ఏం తినలేదు, ఏం తాగలేదు. మోషే కోసం, ప్రజల కోసం అలాగే దేవుడు కూర్చున్నాడు సీనాయి పర్వతం మీద. అమ్మాయి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నువ్వు ఉపవాసాలు ఉంటే మోషే కోసం, సంఘం కోసం దిగిన దేవుడు నీ కోసం దిగడా? అమ్మాయి, దిగుతాడా? దిగుతాడు. మోషే కోసం దిగాడు దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల కోసం దిగాడు, నీ కోసం కూడా దిగుతాడు. ఖచ్చితంగా దిగుతాడు. నువ్వు పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, ఫాస్టింగ్తో కూర్చో, నీకోసం ఎదురుగా వచ్చేస్తాడు. అమ్మాయి, నీకోసం వచ్చి నీ గురించి మాట్లాడతాడు ఆయన. నువ్వు ఏ విషయం అయితే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం క్లియర్గా దేవుడు నీకు చూపిస్తాడు. అందును బట్టి దేవుని సన్నిధులను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి జీవితంలో కార్యం చేస్తాడు. ఇంకొక ఆయన 40 రోజులు దేవుని కోసం ప్రయాణం చేశాడు ఆయన, ఏలియా. ఏం పేరు ఆయన పేరు? ఏలియా. ఏలియా పేరుకి అర్థం ఏందో తెలుసా? యెహోవాయే దేవుడు, నిలబడితే గెలవాల్సింది ఆయన. ఓడిపోవటం అనేది ఆయన జీవితంలో లేదు. యెహోవాయే దేవుడు. ఫాస్టింగ్ మీద ఫాస్టింగ్ చేస్తారు ఆయన, మామూలుగా చేయడు అసలు, భయంకరంగా చేస్తూనే ఉంటాడు. చేసి 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 దేవుడిని గెలిపిస్తాం. నువ్వు గెలిపిస్తావా దేవుణ్ణి? మరి చెప్పండి, గెలిపిస్తారు మీరు దేవుణ్ణి? నోరు తెలవండి, ఊపుడు కాదు, మాటలు వస్తే రావా? గెలిపిస్తారు దేవుణ్ణి? నాకెళ్ళి చూస్తారే గుడ్లకు చూసినట్టు. నోరు తెచ్చి చెప్పండి, గెలిపిస్తారు యేసయ్యని? గెలిపియాలంటే ఫాస్టింగ్ ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? ఫాస్టింగ్ ప్రేయర్లో, నీ బాడీలో, నీ లైఫ్లో అదొక భాగమై ఉండాలి. ఏమై ఉండాలి? బెసలేల గురించి ఒకసారి చదివా నేను. బెసలేలు అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు దేవుని అభిషేకం వచ్చిందంట. అతని జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్తో ఉన్నాడట. ఆమేన్. ఒబేదేదోము కూడా అంతే ఉన్నాడట మందసం దగ్గర. మరి అలా ఉండిన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు. మనం కూడా ఉంటే గొప్పదని కావాలనుకుంటున్నావా, లేకపోతే ఎవరికి తెలియకుండా ఎక్కడో మూలన ఉందాం అనుకుంటున్నావా? ఏది ఉంటే బాగుంటుందంటారు? ఏది కావాలి మీకు? ఏదన్నా సావేమో అన్నట్టుగా చూస్తున్నారు. ఆమె గొప్పవాళ్ళు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. గొప్పవాళ్ళు అనబడాలి. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, మోషే దేవునితో 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. దేవునితో గడిపి దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలను అంతం చేయాలని దేవుడు ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఒక దెబ్బతో వాళ్ళని తీసివేద్దామని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు అక్కడ అంటాడు, మోషే అడ్డుపడి ప్రార్థన చేస్తాడు. సకల భూజనులు ఏమనుకుంటారు, అన్ని జనులు ఏమనుకుంటారు, వాళ్ళని అంతం చేస్తే చేతగాని దేవుడు అనుకుంటారు అని చెప్పేసి దేవుని ఎదుట చెప్తాడు. దేవుడు కామ్ అయిపోతాడు. అంటే ఉపవాసుని మనం ప్రార్థన చేసి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నామనుకో, నువ్వెవరి గురించి ప్రార్థన చేసినా నీ మొర దేవుడు ఆలకిస్తాడు. నువ్వెవరి గురించి అయినా ప్రార్థన చేయి, యేసయ్య నీ గురించి నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని గుర్తుపెట్టుకొని ఇలాగ ప్రార్థన చేస్తూ ఉపవాసుని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తారు. ఎవరు వస్తారు? చదువుదాం వాక్యం, చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వాక్యం. అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను.
అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడింది. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రిపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. చాలు. ఒకసారి మీరు ఈ వాక్యాన్ని గమనించండి. ఏలియా పవర్ఫుల్ దైవజనుడు అండి. ఎంత దైవజనుడు అంటే దేవుని గెలిపించే దైవజనుడు, మామూలు విషయం కాదు. మంచి దైవజనుడు, అంత పవర్ఫుల్ ఆయన. అయితే ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దేవుని దూత ఆయనకు వచ్చి పరిచర్య చేస్తున్నాడు. ఏం తీసుకుని వచ్చాడండి పరలోక రాజ్యం నుంచి? నిప్పుల మీద కాల్చబడిన రొట్టె, అప్పం అంటే రొట్టె. ఇంకేం తీసుకొచ్చాడు? నీళ్ళ బుడ్డి తీసుకుని వచ్చి తలాపన పెట్టి తినమని చెప్పాడు. తిన్నాడు, మళ్ళీ వండుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వచ్చాడు, రెండోసారి మళ్ళీ పెట్టాడు. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తూ దేవుని సన్నిధిలో ఎవరైతే గడిపెడుతూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి దేవదూతల పరిచర్య చేస్తారు. హల్లెలూయా. ఎవరు చేస్తారు? దేవదూతలు పరిచర్య చేస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యం లాస్ట్ లైన్ చూడండి. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వాక్యం లాస్ట్ లైన్లో, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి. ఇంత గొప్ప ధన్యత. యేసు ప్రభు 40 days ముగించగానే ఎవరు వచ్చి పరిచర్య చేశారు? ఫాస్టింగ్ స్టార్ట్ చేయటానికేమో ఏలియాకి భోజనం రెడీ చేసి పెట్టాడు, ఫాస్టింగ్ ఆరంభానికి. ఈయన గారు ఫాస్టింగ్ ముగించగానే ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్నారు. కనుక ఈ వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి, ఎప్పుడైనా చూశారు మీరు దేవదూతని? అని లేపండి. అంటే ఒకటి మనం లేఖనాల్లో మనం చూస్తే దేవదూతలు వచ్చి పరిచర్య చేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను దేవదూత వెడల్పు ఎంత అని చెప్పాను. 50 feet వెడల్పు, 100 feet ఎత్తు. అంటే ఈ ఎత్తు కలిగిన దేవదూత, ఈ వెడల్పు కలిగిన దేవదూత నీకు పరిచర్య చేస్తాడు. ఎవరు చేస్తారు? ఇంత వెడల్పు, ఇంత హైటు ఉన్న ఏంజెల్ వచ్చి నీకు పరిచర్య చేస్తారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ, ఉపవాసంలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆమేన్. బాడీకి ఉపవాసం అనేది అవసరం. దాన్ని మీరు అలవాటు చేసి పెట్టాలి. రోజు తింటమే ఉందనుకో బాడీ, ఉపవాసానికి అది అనుకూలంగా ఉండదు. ఉంటుందా? ఉండదు. దాన్ని కొంచెం అలవాటు చేస్తూ వచ్చినాం అనుకోండి, ఉపవాసం ఉండడానికి బాగుంటుంది. ఆమేన్. కనుక దేవుడు సెలవిచ్చిన మాటలు గుర్తుపెట్టుకొని యేసుప్రభు భోజన బలము అంటే ఆత్మబలము చేత ఆయన వెళ్ళి రోగులందరినీ బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఆయన జయం పొందని రోగం అంటూ ఏది లేదు. సో నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినావు అనుకో, ఇప్పుడు నీకు కూడా జయం వస్తుందా రాదా? చెప్పండి గట్టిగా. వస్తుందా రాదా? మనం ఉండాలి. ఆమేన్. అందుకే యేసయ్య ఏమంటారు తెలుసా? నేను లోకమును జయించున్నాను, మీరు కూడా జయించండి అని.
నేను లోకమును జయించున్నా, మీరు కూడా జయించు. యేసు ప్రభువు దగ్గరకు ఒక పిల్లోడు దెయ్యం పట్టినోని తీసుకొచ్చారు. తరచుగా నీళ్ళలోనూ అగ్నిలో పడుతూ ఉంటాడు వాడు, మూర్ఛవ్యాధి, అదొక రకమైన దెయ్యం. ఆ పిల్లవాని తండ్రి వచ్చి యేసుప్రభు చెప్తాడు, నీ శిష్యులను అడిగాను కానీ వాళ్ళ చేత కాలేదు, ట్రై చేశారు వాళ్ళ చేత కాలేదు, దీన్ని నిలగొట్టవా, నా పిల్లోడిని బాల్యం నుంచి పట్టింది అని యేసుప్రభుని అడుగుతాడు. యేసుప్రభు ఆ మాటకి వాళ్ళని గద్దించి, ఎంతకాలం మీతో నేను ఉంటా, మీరు ఎప్పుడు మీరు ఎదుగుతారు అని గద్దించి దెయ్యం నిలబడతాడు. తన నైట్ పూట వచ్చిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళు యేసు ప్రభు దగ్గర కూర్చొని అడుగుతారు, మేము ఈ దెయ్యాన్ని ఎందుకు ఎలగొట్టలేకపోయినాం, ఈ దెయ్యాన్ని మేము ఎందుకు ఎలగొట్టలేకపోయినాం, బోధకుడా చెప్పవా అని చెప్పేసి యేసు ప్రభుని అడుగుతారు. ఆ మాటకి యేసయ్య ఏమంటారు తెలుసా, ఇది ఉపవాస ప్రార్థన వలన ఇది సాధ్యమవుతుంది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేని వలన? ఉపవాస ప్రార్థన వలనే సాధ్యమవుతుంది అన్నాడు. ఆ తర్వాత అపోస్తులు సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా వెనుదిరిగి చూశారండి? ఏదైనా నిలగొట్టేటప్పుడు కానీ, ఏదైనా రోగిని బాగు చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా మా వల్ల కాదలేదని ఎప్పుడన్నా అన్నారు వాళ్ళు? అనలేదు. శృంగారమని దేవాలయం దగ్గర పేతురు నిలబడ్డప్పుడు నజరేయుడైన నాకు కలిగినది ఇచ్చిస్తున్నా అనగానే ఏమన్నా ఇస్తాడేమో నా కుంటివాడు చూస్తున్నాడు, భిక్షగాడు. నజరేయుడని యేసు నామమున లేస్తున్నాడు అని చెప్పేసి వాడిని కుడి చేపట్టుకు లేవనెత్తితే వాడి దిగ్గులు వేసి గంతులు వేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతకుముందు దెయ్యం వెళ్ళగొట్టాలనుకున్న వ్యక్తులలో అపోస్తుల్లో పేతురు కూడా ఒక ఆయనే కదండి, అవునా కదా? అంటే పేతురుకు ఒకప్పుడు వల్లగాల, ఇప్పుడు ఎలా వల్ల అయింది? మధ్యలో ఫాస్టింగ్ చేశాడు ఆయన, దేవుని కోసం ఏడ్చాడు ఆయన. నీకు వల్ల కానిదంటూ ఏది లేదు. ఆమేన్, నీకు వల్ల కానిదంటూ ఏది లేదు. యేసుప్రభుకు అన్నీ సాధ్యం, నీకు కూడా అన్నీ సాధ్యం. ఎందుకు అంటే నీవు ఆయన ఆరాధిస్తున్నావు కనుక నీకు అన్నీ సాధ్యం. ఆమేన్. చదువుతాం బైబిల్లో మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వాక్యం. ఎవడైనానో ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు కొండ ఎత్తి పడేయటం అంటే మామూలు విషయమా? కొండ అంటే అర్థమైంది తెలుసా? సమస్య ఒక కొండ. కొండ అంతా ఎంత ఉంటుందండి? ఇంచుమించు చాలా వెడల్పు ఉంటుంది, హైట్ కూడా పెద్దగా ఉంటుంది. అంటే అంత పెద్ద కొండ అంటే నేను మించిన సమస్య, నీ ప్రాణం తీసే సమస్య, నీ ప్రాణం తీసే సమస్య ఏదైనా సరే నేను పాడు చేస్తుంది అనుకున్నప్పుడు సందేహింపక ప్రేయర్స్తో ఉపవాసంతో గద్దిస్తూ వెళ్ళిపోయి సముద్రంలో పడుతుంది. అంటే అర్థమైంది, పాతాళంలో పడిపోతుంది. హల్లెలూయా. ఎక్కడ పడిపోతుంది? పాతాళపు అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో పడటం అంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది, నీ జోలికి రాదు. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకొని యేసు ప్రభుకి దేవదూతలు వచ్చి పరిచయం చేశారు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత. ఇంకోసారి సిలువలోకి వెళ్ళేటప్పుడు కూడా రక్తము కారినంతగా, చెమట రక్త బిందులుగా మారేంత వరకు ఆయన ప్రేయర్లో కూర్చున్నాడు. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి
ఆయన బలపరిచిన బైబిల్ చెప్తుంది. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఆయనకి బలము ఇచ్చినట్టు కనబడతాం. అంటే శ్రమలోకి వెళ్తాడు, ఇక వేదన పడతాడు, ఇక దెబ్బలు కొట్టబడతారు, ప్రాణాపాయ స్థితిలోకి ప్రాణం పెట్టే స్టేజ్లోకి వెళ్తాడు. ఆయనకు అర్థమైపోతుంది మొత్తం కూడా, అదంతా కూడా అర్థమైపోతుంది. పరలోకం నుండి దేవదూత వచ్చి మాట్లాడతారు. ఆమె మళ్ళీ రూపాంతరపు కొండ మీద కూడా ఎవరు వచ్చి మాట్లాడారు? మోషే, ఏలియా వచ్చి మాట్లాడు. వీళ్ళిద్దరు ఎందుకు రావాలి? వేరే ప్రవక్తలు రావచ్చుగా. ఇప్పుడు ఆలోచించరా? ఇప్పుడు మోషే, ఏలియా వచ్చారు, వేరే వాళ్ళు రావచ్చుగా. వీళ్ళిద్దరు ఎందుకు రావాలి? ఇప్పుడు ఆలోచించారా? దాని మీనింగ్ ఏంది తెలుసా? మోషే చనిపోయిన తర్వాత డెడ్ బాడీతో సహా హెవెన్కి వెళ్ళాడు. యూదా పత్రిక 9వ వాక్యంలో ఉంది, డెడ్ బాడీ కూడా హెవెన్కి వెళ్ళిందని. యూదా పత్రిక 9వ వాక్యంలో ఉంది. అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింప ప్రభు నిన్ను గద్దించుగాక అని. చాలు, తీసుకెళ్ళాడు అక్కడ. మరి ఈయన ఏలియా మరణము చూడకుండా అగ్ని రథాల మీద దేవుడు వచ్చి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు సెకండ్ కమింగ్లో ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరైతే ఉంటారో వాళ్ళు, విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డెడ్ బాడీతో సహా లేపుతాడు ఇక్కడ భూమి మీద, మోషేలాగా. ఆయన వచ్చే టైంలో ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు సజీవంతోనే ఎత్తబడతారు. ఇది సెకండ్ కమింగ్కి సూచనగా సంఘానికి కనబడుతుంది. ఆమేన్. ఈరోజు నీ వాక్యం ఉంటున్న మీరు గుర్తుపెట్టుకోండి, తరచూ మీరు ఫాస్టింగ్ చేయటం నేర్చుకోండి. ఉపవాస ప్రార్థన చేయటం వల్ల లాభం. ఇప్పుడు మన ఇంట్లో చికెన్ బిర్యానీ, పిండి వంటలు అన్నీ చేసుకుంటే ఆ రోజు ఏమంటారండి? పండుగ వాతావరణం అనిపిస్తుంది. ఏ వాతావరణం? పండుగ వాతావరణం అనిపిస్తుంది, పండుగ అనిపిస్తుంది. అవునా కదా? కొత్త కొత్త వంటలు వండుకొని తింటుంటే ఏమనిపిస్తుంది? పండుగ అనిపిస్తుంది. తిని 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 ఏమైంది? కడుపట్టింది అనుకో, బాగా ఇంకా తింటాం అనుకో, ఏమనిపిస్తుంది? వామ్మ ఎగిట అనిపిస్తుంది, గలీజ్ అనిపిస్తుంది, ఎందుకు వండుకున్నాం అనిపిస్తుంది, చాలా ఎక్కువైనా అనిపిస్తుంది. ఫాస్టింగ్ ఉంటే ఏమనిపిస్తుంది తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది? చదువుదామా? జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆజ్ఞాపించినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలో. ఆమేన్. ఏ పండుగలండి? తింటాం మానైతే పండుగట దేవుడు అంటున్నాడు. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే పండుగ అంటే అర్థం ఏంటి? నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నావో అది నీ ముందరకు వస్తుంది. సపోజ్ ఉద్యోగం లేదు, చదువుకున్న బాగా ఉద్యోగం లేదు, ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నావు, ఆ ఉద్యోగం వచ్చి నీ చేతిలో పడింది, కాల్ లెటర్ వచ్చేసింది, నీ దగ్గరకు వచ్చింది, పలానా రోజున జాయినింగ్ లెటర్ అని నీ చేతిలోకి వచ్చింది. ఏమవుతుందండి అప్పుడు? పండుగ పండుగ కదా. రోగంలో ఉన్నావు, నీకోసం ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నీకు స్వస్థ వచ్చింది, ఏమవుతుంది? పండుగ. చాలా సమస్యలతో కొట్టిమిట్లాడుతున్న సమస్యలన్నీ కూడా దేవుడు తీసేసిండు, ఏమవుతుంది? పండుగ. అంటే అర్థం ఏంటంటే రాబో దినాల్లో ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫాస్టింగ్లో కానీ ఫాస్టింగ్ అయిపోయాక కానీ నీకు అద్భుతాలు దేవుడు చేస్తాడు.
గొప్ప మెరికల్ దేవుడు జరిగిస్తాడు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే. ఇలాగ నువ్వు ఉన్నావనుకో, దేవునికి దగ్గర అవుతావు, ఆత్మను పొందుకుంటావు, దేవుడు నడుస్తూ ఉంటావు, దేవుని అభిషేకాన్ని పొందుకొని ఆత్మబలంతో నింపబడతావు. అందుకని గుర్తుపెట్టుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేయటం అనేది చాలా అవసరం. ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ చేయటం అనేది చాలా అవసరం. అలా నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేయటం వలన ఎంత ప్రయోజనం అంటే, దేవుడు నీతో కూడా మాట్లాడే కృప ఉంటుంది. ఆమె ఎవరితో మాట్లాడతాడు? నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నావు అనుకో, నీతో యేసయ్య మాట్లాడతాడు. అందుకని ఫాస్టింగ్ చేయటం అనేది మర్చిపోకూడదు. ఆమేన్. ఇక్కడ దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మన జీవితంలో ఏదైతే చేయాలని ఆశపడుతున్నాడో, దేవదూతలు ఆయనకు వచ్చి పరిచర్య చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో వెలుగు చూస్తున్నారు జనాలు. ఎవరిలో? యేసయ్యలో వెలుగు చూస్తున్నారు. వెలుగు చూస్తున్నారు. చీకట్లో ఉన్నవాళ్ళు, మరణపు ఛాయల్లో ఉన్నవాళ్ళు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12-16 వాక్యం వరకు ఉంది. అక్కడ నజరేతుని విడిచి జెబులోను దేశం, నప్తలి దేశం ప్రాంతాలకి సముద్రమందు కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉన్నాడు. జెబులోను దేశం, నప్తలి దేశం, యొర్దానుకు అవతల ఉన్న సముద్రపు అన్యజనులు అందరూ కూడా గలిలయ చీకట్లో కూర్చున్నవారు ప్రజలు గొప్ప వెలుగును చూసింది. మరణపు ప్రదేశాలలో, మరణపు ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. ఆమేన్. ఆయన ఏం చేయలా, కాము కూర్చున్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి 40 days ఫాస్టింగ్ ఉన్నాను. 40 days నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంకొక 10 రోజులు అయితే ముగిస్తారు. నీ 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారం నేను నడవటానికి రెడీ అయిపోయినా. ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నప్పుడు నా సేవ గురించి దేవుడు ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ కోసం రెడీ అయిపోయినా. తర్వాత నేనుండే ఏరియాలో ఆ వీధుల్లోకి ఒక జాతకాలు చెప్పే వ్యక్తి వచ్చారు. జనాలు గుంపులుగా ఉన్నారు. అప్పుడే నేను కారు దిగిన తర్వాత ఎందుకు గుంపులుగా ఉన్నారని చెప్పి, ఎవరైనా చచ్చిపోయారా ఏందని చెప్పేసి చూద్దామని వెళ్ళా. జాతకాలు చెప్పించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఈ జాతకాలు చెప్పే అతని వెనక్క నేను నిలబడుతున్నప్పుడు ఆల్రెడీ 2-3 చెప్పాడు. ఎంతమంది చెప్పాడో తెలియదు, కానీ నేను వెళ్ళిన తర్వాత 2-3 చెప్పాడు. చూద్దాం అసలు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నాడు. నేను ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు చెప్పేవాడు ఆగిపోయి వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. ఇక చూసి అంటాడు, ఇతను దైవజనుడు. నా వైపు చూస్తూ, ఇతను దైవజనుడు, ఇతడు మీకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు, ఇతనితో దేవుడు మాట్లాడతాడు నా గురించి చెప్తున్నాడు. నేనన్నా, నోరు మొయ్యి, నీది నువ్వు చెప్పుకో అన్న. ఎట్లా అన్నా, నోరు మొయ్యి, నీది నువ్వు చెప్పుకో, నా సంగతి నాకు తెలుసు, నీ సంగతి నువ్వు చూసుకో అన్న. కాదు, నువ్వు దైవజనుడివి, అవునా? అవునన్న. యేసయ్య నీతో మాట్లాడతాడు కదా? అవునన్న. నువ్వు రక్షణ సువార్త ప్రకటిస్తావు కదా? అవునన్న. ఏడుంటే మొత్తం నా గురించి చెప్పేటట్టున్నాను వెళ్ళిపోయాక. ఆమేన్. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నువ్వు ఉపవాసం ఉండదు కూడా దెయ్యానికి తెలుసు. నువ్వేం చేసేది కూడా యేసయ్యకి తెలుసు. ఇప్పుడు పూతోను దెయ్యం పట్టిన ఒక అమ్మాయి ఉంది, యవనస్తురాలు. అపోస్తుడు శీల కలిసి ఇద్దరు రోజు అదే బజార్లో తిరుగుతున్నారంట సువార్త చెప్పుకుంటా. పూతోను దెయ్యం పట్టింది ఏమన్నది? ఈ సర్వోన్నతుని దైవజనులు, సర్వోన్నతుని సేవకులు వీళ్ళు మీకు రక్షణ సువార్తను ప్రకటిస్తారు అని చెప్పిందా లేదా? ఆ వాక్యం చదివా నేను ఒకసారి నేను చాలాసార్లు చదివాను. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, ఏమనంటే నా గురించి కూడా ఇట్లా దెయ్యం చెప్పిందంటవా అని ఆలోచించారు. ఒకరోజు అలాగా చెప్తుంటే నాకు ఆశ్చర్యం, అమ్మ దేవుని దృష్టిలో నేను ఉన్నాను,
థ్యాంక్స్ అని చెప్పి దేవునికి చెప్పారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి దేవునికి సువార్తను ప్రకటించడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. నువ్వు కూడా ఉండాలి. నువ్వు మాలాగా తిరగనవసరంలా, నీ ఇంటి వాళ్ళు నువ్వు రక్షించుకుంటే చాలు. ఏం చేయాలండి? నీ ఇంటి వారిని నీవే రక్షించుకుంటే చాలు. నీ భర్తని, నీ పిల్లల్ని, నీ భార్యని, నీ ఇంటి వారిని రక్షించుకో చాలు. బాగుంటుంది. నీకు నీవే సాధకం చేసుకున్నట్లుగా నీకు నీవే రక్షించబడి నీకు నీవే భుజాలు ఎగరేసుకోవటం కాదు, కానీ నువ్వు చనిపోయే లోపల నీ ఇంటి వారిని అయినా నువ్వు రక్షించుకోవాలి. ప్రయాసపడు, కష్టపడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకో. అలా ఉంటే దేవుడు కృప చూపిస్తాడు. నీకు ఒక ఆనందం కలుగుతుంది. నా ఇంటి వారిని నేను రక్షించుకున్నాను, నా ఇంటి వారిని నేను దేవుని సన్నిధికి నడిపించాను, ఒక ఆనందం నీలో కలుగుతుంది. ఇలా ఉండినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 4:23 వాక్యం చూడండి. యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతి వ్యాధి అని ఉంది కదా, ప్రతి రోగం అని ఉంది కదా, ఉందా లేదా? కింద చదవండి 24వ వాక్యం. నానా విధమైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్ర రోగస్తులను, పక్షవాత రోగులను ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. మీకు కాలు నొప్పి వచ్చిందండి, మీకు నాకు ఫోన్ చేశారు, నా ఫోన్ కలవల, మందులు వేసుకున్నా తగ్గట్లా, టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లా, ఏం చేయాలి? అయ్యగారికి ఫోన్ చేశారు, నాలాంటి వాడికి ఫోన్ కలవలే. ఒకవేళ కలిసినా నేను బిజీగా ఉన్నా అమ్మ, మిమ్మల్ని మాట్లాడతా అంటాడు. ప్రార్థన చేసే అంత టైం కూడా లేదు, నేను ప్రేయర్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో, నేను చేస్తామా 10 నిమిషాలు అని అనుకో, చేయలే. ఏంటి పరిస్థితి? హైగర్కి చేయని అవసరం లేదు. నీకు ఎక్కడ కాలు నొప్పి పుడుతుందో, ఎక్కడ నీ బాడీలో పెయిన్ ఉందో చేయబెట్టుకో, రైట్ హ్యాండ్ తీసుకొని చేయబెట్టుకో. ఇక్కడ నీ విశ్వాసం కనపడాలి. ఆమేన్. ఇక్కడ నీ విశ్వాసం కనపడాలి. యేసు నామములో కమాండ్ ఇచ్చి, అంటే ఆజ్ఞ జారీ చేస్తే ఇమ్మీడియట్లీ నీ బాడీ నుంచి పెయిన్ పోతుంది. ఆమేన్. నీ బాడీలోంచి ఇమ్మీడియట్లుగా ఆ పెయిన్ వెళ్ళిపోతుంది. కొందరు అనుకుంటారు నాకు అంత లేదులే, అంత లేదు అనుకోవటానికి వీలు లేదు అక్కడ. ఎందుకు చెప్పనా? అంత ఉందనే దేవుడు నిన్ను పిలిచాడు రక్షణలోకి. ఆమేన్. అంత ఉందనే నువ్వు చేయగలవనే యేసై నిన్ను పిలిచాడు, రక్షణలోకి రమ్మని పిలిచాడు. నీకు చేత కాదని పిలిచాడు, అదంతా కూడా చేత ఇలాగా చేస్తాడు ఆయన. నాకంత లేదు, నా వల్ల కాదు అంటే నీకు రూల్ లేదు. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. నువ్వే కమాండ్ ఇవ్వచ్చు, నువ్వే పవర్ఫుల్గా తయారవచ్చు. ఇంకెవరి కోసమో పరిగెత్తన అవసరం లేదు. యేసుప్రభువును నమ్ముకుని 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచినా ఇంకా వేరే వాళ్ళు రావాలి, ప్రార్థన చేయాలి అన్నట్టుకుంటే ఎట్టుంటుంది? చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఇజ్రాయేల్ ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా జనాలు లైన్గా నిలబడ్డారు మోషే దగ్గర రావటానికి. మన మామ ఇత్రో ఒక సలహా చెప్పాడు. 10 మందికి ఒకళ్ళని, 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని అటు పెట్టు, న్యాయాధిపతులను పెడితే వాళ్ళ సమస్య వాళ్ళే చేస్తారు. బాగా కఠినమైందనుకో నీ దగ్గరకు వస్తుంది, అప్పుడు సాల్వ్ చేయదు. కానీ దేవుడిని అడిగి ఆయన సలహా బాగుంది అనుకున్నాడు. ఆయన 10 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 20 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని అట్లా పెట్టాడు. బాగా కఠినమైనప్పుడు మోషే దగ్గర తీసుకొచ్చాడు.
మీరు కూడా ఏం చేయాలి తెలుసా? చిన్న చిన్నవన్నీ ప్రార్థన చేసుకొని జయించేస్తున్నారు. బాగా మీ వల్ల కాలేదనుకో, మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, ఇదయ్యా పరిస్థితి, ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఆయన గోజాడుతాడు, క్లియర్ అయిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి పని చేయాలి. చిన్నదానికి పెద్దానికి పరిగెత్తుకుంటా రాకుండా నీకు నీవే బలపడాలి. ఆత్మబలం అనేది నీకు తెలుస్తుంది, నువ్వు ఎంత గొప్పడు అనేది నీకు తెలుస్తుంది. అందుకని యేసుప్రభు ఏం చేశారు తెలుసు? అక్కడ ఆయనతో ఉన్న శిష్యులను పిలిచి ఇద్దరిద్దరినిగా గ్రామాలకు పంపించారు, పట్టణాలకు పంపించారు. వాళ్ళందరూ వచ్చి యేసు నామములో జరిగిన అద్భుతాలన్నీ కూడా యేసయ్యకి చెప్పారు. వాళ్ళంతా సేవ చేశారనేది బైబిల్ రాస్తుంది. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పండుగ వాతావరణం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం క్రిస్టమస్కి బట్టలు కొనుక్కున్నప్పుడు, లేకపోతే క్రిస్టమస్కి పిండి వంటలు వండినప్పుడు, లేకపోతే ఒక వెహికల్ కొనుక్కున్నప్పుడు, ఇంకేదో కొనుక్కున్నప్పుడు పండుగ రాదు. కానీ ఫాస్టింగ్ చేసినప్పుడే పండుగ వాతావరణం నీ ముందర అద్భుతం కనపడుతుంది. ఎగిరి గంతేయగలవు. ఆమేన్, హల్లెలూయా. ఎగిరి నువ్వు గంతేయగలుగుతావు, యేసయ్యను గణపరచగలుగుతావు. కనుక ఫాస్టింగ్ ప్రేయర్ నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఏమై ఉండాలి? ఒక భాగంగా ఉండాలి. ప్రేయర్ చేస్తూనే ఉండాలి. అలా ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. దానియేలుకి 100 సంవత్సరాల వయసు అండి. 100 years దానియేలుకి. 10వ అధ్యాయంలో 21 రోజు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 21 రోజు ఉపవాసం ఉన్నాడు. ఉండాల్సిన అవసరం ఏంది దానికి? అవసరమే లేదు అసలు. కానీ ఉన్నాడు దేశం కోసం. ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చుంటే యేసుప్రభు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాడు ఆయనతో. అంటే అర్థం ఏంటి? నీవు కూడా ఉపవాసుని ప్రేయర్ చేసినావు అనుకో, యేసయ్య నిన్ను దర్శించును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నిన్ను దర్శించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. వీరందరూ రక్షణయు స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై. ఆమేన్. ఇప్పుడు మనం స్వాస్థ్యము పొందాలండి. ఎక్కడ స్వాస్థ్యము? పరలోక రాజ్యం, హెవెన్లో ఆయన స్వాస్థ్యం మనం పొందాలి. దేవదూత నీ దగ్గరకు వచ్చి ఎందుకు పరిచర్య చేస్తాడంటే, దేవుడు స్వాస్థ్యాన్ని, హెవెన్ అనే స్వాస్థ్యాన్ని పొందాలి. అందుకనే దేవదూతలు నీ కోసం నియమించాడు ఆయన. ఆమేన్. ఎవరు నియమించారు? ఏంజిల్ నీ కోసం ఉన్నాడు, దేవదూత ఉన్నాడు నీ కోసం. అందుకని దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు. ఫాస్టింగ్ నుండి నువ్వు ప్రేయర్ చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నవనుకో, దేవుడు నీకు ఎందుకు నిన్ను ఇంతగా కేర్ తీసుకుంటారు దేవుడు అంటే, పరలోక రాజ్యంలో స్వాస్థ్యం పొందాలి. ఏం పొందటానికి? రక్షణయు స్వాస్థ్యం పొందగల వారికి వాళ్ళు పరిచారకులు అంట. ఎవరు వాళ్ళు? చెప్పండి గట్టిగా. ఎవరు పరిచారకులు? ఎవరు మనకి? ఎవరు మనకు పరిచారకులు? దేవదూత. అంటే నీ విలువ ఎంత గొప్పగా ఉందండి? తక్కువ ఉందా ఎక్కువ ఉందా? అడి చెప్పండి. తక్కువ ఉందా ఎక్కువ ఉందా? నేను ఇంతే అనుకోమాకండి ఎప్పుడు కూడా. నీకు దేవుడు దేవదూతను పెట్టాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వాక్యం ఉంటుంది. యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని బైబిల్లో రాసింది. యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని బైబిల్లో రాసింది. అంటే ఆయన దూత కావలుండి రక్షించని కారణం ఏంటంటే, మనము పొందబోవు స్వాస్థ్యమును పొందలేక ఏమన్నా జారిపోతామేమని మనల్ని కాపాడుతూ వస్తాడు ఆయన. మనల్ని చుట్టూరు కంచె వేస్తాడు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు ఈ స్వాస్థ్యం పొందాలి. పొందవ వారికి ఆయన సమీపం ఉంటాడు. 40 రోజులు ఉపవాసం నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఆయన ఏం తినలేదు, ఆయన తాగలేదని బైబిల్లో చెప్తుంది. ఆమె తిన్నాడు, ఆయన తినలే. 4 వాక్యం 40 దినములు 40 రాత్రి పగలు ఉపవాసం నేను పెంపుట ఆయన ఆకలి కొనగా అని బైబిల్లో రాసింది. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన ఉపవాసం? యేసయ్య 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు? 40 days ఉన్నాడు ఆయన. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో సాతాను గారి శోధన వచ్చింది. ఏ శోధన? యేసు ప్రభు ఒక వాక్యం చెబితే వీడు కూడా ఒక వాక్యం చెప్పాడు. అట్లా చెప్పి యేసు ప్రభు వాడిని జయించారు. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుక్షణమే దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. అంటే అర్థం ఏంటి? నీ ఎదుట శోధన జయించాలి. ఏం జయించాలి? శోధన. 3వ వాక్యం చూడండి, ఆశోధకుడు అని బైబిల్ రాసింది. ఏమనుంది? ఆశోధకుడు అంటే అపవాది. శోధన ఎప్పుడైతే నువ్వు జయించుతావో దేవదూతలు నీకు పరిచర్య చేస్తారు. ఆమేన్. దేవదూతలు నీకు పరిచర్య చేస్తారు. శోధనకు భయపడ్డావా? దానికి నువ్వు సరెండర్ అయ్యవా? అయితే జయించలేకపోతే దేవదూతలు నీకు పరిచర్య చేయరు. జయించగలిగే కృప నీకు ఇచ్చారు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. జయించగలిగే కృప యేసయ్య నీకు ఇచ్చారు. అది గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడు నువ్వు జయించగలుగుతావు. ఆమేన్. అందుకని బైబిల్ రాసింది. చదువుదాం ఒక వాక్యం. చదవండి ఒకసారి. లూకాసు వార్త 10:19 చదవండి. లూకా 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదీను మీకెంత మాత్రము హాని చేయదు. చేస్తుందని ఉందా? చేయదని ఉందా? మరి ఎందుకు భయపడతావు? నాకు ఏదైనా శోధన వచ్చిందనుకో, నా అనుభవం చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో భయపడతా. స్టార్టింగ్లో భయం అవుతుంది. మా అమ్మ ఇది ఎట్టుందో ఏమో అని భయం అవుతుంది. ఒకరోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది. తర్వాత అనుకుంటే అసలు దీని తర్వాత ఏమైంది చూద్దాం ఆగని చెప్పి వెయిట్ చేస్తాను నేను. దీనిలో ఏదో ఉంది, వెయిట్ చేసి చూస్తుంటా. ఏదో ఉంది, చూద్దాం దీని ముగింపు ఎలా ఉంటుందో చూద్దాం. అలా వెయిట్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత మేలే ఉంటుంది. ఆమె దాని తర్వాత ఏముంటుంది? మేలు ఉంటుంది. కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు కంగారు పడొద్దు, భయపడొద్దు, జడియొద్దు, అధైర్యపడొద్దు. ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీ అయిపోవాలి. అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని మీరు పొందుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు, శోధకుడు మిమ్మల్ని శోధిస్తూ ఉన్నప్పుడు, ఆ శోధనలో మీరు పడిపోయేలాగున ఆ స్వాస్థ్యం పొందకుండా ఉండటానికి, మీరు పాతాళంలో పడేయటానికి మిమ్మల్ని వాడు ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది గుర్తెరగండి. ధైర్యం కలిగి ఉండండి. జయించే మనసు మీకు ఇచ్చారు దేవుడు. ఇది ఎలా సాధ్యమంటే ఫాస్టింగ్ ప్రేయర్తోనే సాధ్యం. దేంతో సాధ్యం? ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం. ఉపవాసం ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రేయర్లో గడపాలి. అలాగే మీరు చేస్తూ అలాగుంటే మీ సమస్యలన్నీ మీ ఎదుటి నుంచి వెళ్ళిపోతాయి. కనబడవు అసలు ఇట్టి పరిస్థితులు మీరు ఎంత వెతికినా కానీ అది కనబడదు. ఇది ప్రేయర్లో గడపాలి. అలా ఉండి దేవుని గణపరుస్తూ ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ఎద్దుకు
ఆయన దగ్గరికి మీరు బాగా దగ్గర అవుతారు, యేసయ్యకి బాగా దగ్గర అవుతారు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటే. ఆమేన్, హల్లెలూయా. కనుక ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో మీరు ఎదురు చూస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు కార్యం ధరించి నడిపిస్తాడు, బలమైన సాక్షిగా మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బలం పొందుకొని దేవుని సన్నిధిలో ఏ రీతిగా అయితే యేసు ప్రభు నడిచి ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉన్నారో అలాగ మీరు కూడా బలం పొందుకోవాలి అంటే ఫాస్టింగ్ చాలా అవసరం. ఫాస్టింగ్ చాలా అవసరం. ఫాస్టింగ్ లేకుండా ఏ పని కూడా మీరు చేసినా ప్రయోజనం ఉండదు. కనుక ఫాస్టింగ్ కొంచెం తరచుగా అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, మీకు అన్ని సమస్యలు చక్కగా చేస్తారు. చక్కగా చేసి అప్పచెప్పేస్తారు, మీరు ఆనందిస్తారు. మీరు అనొచ్చు ఒక మాట, నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, వయస్సు కూడా పెద్దగా అయిపోయిందండి, ఎలా ఉంటుంది, కష్టం కదా అని అనుకోవచ్చు. 40 రోజులే అవసరం లేదు. యేసు ప్రభుకి నమ్మకంగా పూర్ణాత్మతో పూర్ణ బలముతో 1 గంట 2 గంటలు ఉన్నా చాలు. ఆమేన్. లేదా మధ్యాహ్నం వరకు ఉన్నా చాలు. ఫస్ట్ లేచి, అయ్యా నేను ఉండలేను కానీ 4 గంటలు ఉంటానయ్యా ప్రేయర్లో, ఫాస్టింగ్ ఏం తినకుండా అని ప్రేయర్లో కూర్చోండి, ముగించుకొని ఏమన్నాడు యేసయ్య మిమ్మల్ని, ఈరోజు ఫుల్గా ఎందుకు ఉండలా, నువ్వు 40 రోజులు ఎందుకు ఉండలా, రోజంతా ఎందుకు ఉండలా, ఎవరన్నా ఎప్పుడన్నా గద్దిస్తారా మిమ్మల్ని? అసలు గద్దించరు. అట్లా ఈరోజు 4 గంటలను అనుకో, రేపు ఇంకొక గంట పెంచుకో, ఎల్లుండి ఇంకొక గంట పెంచుకో, అట్లా పెంచుకుంటుండు నీకు దేవుడు నీకు అలవాటు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలా అలవాటు అయితే హ్యాపీగా ఉంటుంది. చేసి చూడండి, మీకు అర్థమైంది. ఆమేన్. బైబిల్లోంచి లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 8వ వాక్యం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు. వీళ్ళు గొర్రెల కాపరులండి, పగలంతా ప్రయాసపడ్డారు. అవునా కదా? పగలంతా ప్రయాసపడ్డారు. ఆ మందలు కాస్తుండగా మందలు కాసుకొని ఆ రాత్రి మందలన్నీ ఒకసాటికి తీసుకొస్తారు. అవునా కదా? మందలన్నీ ఒకసాటికి వచ్చేస్తాయి. ఈ మందల చుట్టూరు వాళ్ళు పండుకుంటారు, ఆడొకళ్ళు మందలు ఒకసాటే ఉంటాయి కానీ పండుకుంటారు. దేవుడు ఆ రాత్రి తన దూతను పంపించి వీళ్ళకి తెలియజేయండి అని దేవుడు చెప్పారు. యేసు ప్రభు గురించి వీళ్ళకి తెలియజేయండి. నేను అనుకుంటాను ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడు, మరి వీళ్ళకి వీళ్ళ చరిత్ర ఇక్కడ ఒకచోటే కనపడుతుంది, మరి ఎక్కడ కూడా కనపడుతుంది. వీళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వీళ్ళు కూడా దేవుని కోసం కనిపెడుతున్నారు. అందుకే దేవుడు ప్రభువును చూడండి అని వాళ్ళకి చెప్పారు. చెప్పడమే కాకుండా ఇక్కడ చూడండి 15వ వాక్యం, ఆ దూతలు తమ యుద్ధ నుండి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి దూతము రెండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చాలండి, ఒకసారి గమనించండి. యేసు ప్రభు గురించి ఫస్ట్ సువార్త ప్రకటించింది ఎవరు? వీళ్ళే. ఎవరు ప్రకటించారు? వీళ్ళే, గొర్రెల కాపర్లే.
మందలు కాసుకునే వాళ్ళే. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ సువార్త వీళ్ళతోనే దేవుడు ప్రకటించుకోవాలని ఆశ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు, అర్థమేంటి తెలుసా? నీతో దేవుడు ఏదో పని చేయించుకోవాలి. నీతో ఏదో దేవుని పని మిగిలింది దేవుడు చేయించుకోవాలని ఆశ. నీతో చేయించుకోవాలని బాగా ఆశ ఉంది. నువ్వు రెడీ అయిపోవాలి. నేను రెడీ దేవుడా అని చెప్పగలిగే మనసు నీకుందా? ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి 8వ వాక్యంలో దేవుడు మాట్లాడాడు. 8-9 వాక్యాల్లో మాట్లాడారు. 10వ వాక్యం దాకా పరలోకం నుండి దేవదూతతో కూడా పరలోక సైన్యమంతా దిగి వచ్చి ఒక పాట పాడారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆ దేవదూతలు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపర్లు యేసు ప్రభువుని చూడటానికి వెళ్ళేటప్పుడే దారిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. అపోస్తులు కాదు ఫస్ట్ సువార్త ప్రకటించింది. ఈ లోకంలోకి వచ్చాక యేసుప్రభు ఫస్ట్ సువార్త ఆయన కాదు ప్రకటించింది. ఫస్ట్ దేవుడు యేసుప్రభు గురించి చెప్పేలాగా చేసింది గొర్రెల కాపర్లు. ఆమేన్. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అనేది చెప్పడానికి ఫస్ట్ మెయిన్ దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఎవరో తెలుసా? గొర్రెల కాపర్లు. చదువు లేదు వాళ్ళకి, విద్యావేత్తల సమాజంలో ఉంటారు వాళ్ళు. సమాజంలో కూడా లేరు, బయట అక్కడో ఉంటారు వాళ్ళు. అక్కడే వండుకుంటారు, అక్కడే ఉంటారు. ఎప్పుడైనా చూడాలంటే కుటుంబాలను చూస్తే ఎప్పుడో వస్తారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చిపోతుంటారు. మరి అలాంటిది వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప మెరికల్ అండి. ఫస్ట్ వాళ్ళు ఎవంజలిస్ట్గా దేవుడు తయారు చేసిన వాళ్ళు. కారణం దేవుడి కోసం వాళ్ళు కనిపెడుతున్నారు. మన బ్రతుకులింది ఎట్లు నేను వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలను మార్చేసిన దేవుడు. నిన్ను మార్చడా? నేను స్థిరపరచడా? నువ్వు దేవుని కోసం అలాగే నిలబడితే యేసు ప్రభు నీ వైపు చూస్తూ ఉంటాడు ఆయన, నువ్వు దేవుని కోసం కనిపెడితే. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ రాసిన ఇర్మీయా గ్రంథంలో ఒక వాక్యం చదువుదాం ఒకసారి. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 16వ వాక్యం లాస్ట్ లైన్ చూడండి. మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి అని రాస్తుంది. కనబడిందా? మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఈ గొర్రెల కాపరులు దేవుని కొనియాడుతూ దేవుని మహిమపరిచి యేసుప్రభుని చూసి ఆయన కొనియాడుకుంటా దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఆయన మహిమ కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన వాడు, మహిమ కలిగిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నీ జీవితంలో భాగం ఎట్లా ఉండదు తెలుసా? నీ జీవితమే ఒక భాగంగా దేవునిలో, అంటే 100% నీవు ఆయన కొనియాడే ఒక భాగంగా నువ్వు ఉండాలి. ఎవరిని కొనియాడాలి? యేసయ్యని కొనియాడాలి. యేసయ్యని కొనియాడుతూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఏదో ఒక గంటలాగా ఉండొద్దు, ఏదో ఒక 2 గంటలు 3 గంటలు కాదు. నిత్యము దేవుని కొనియాడే బిడ్డలాగా ఉండాలి. ఏ పని చేయగాక, ఏ పనైనా చెయ్యి, నీ నోట స్తుతి యాగం ఉండాలి. నీ నోట ఏముండాలి? స్తుతి యాగం ఉండాలి. స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, మీ నోట స్తుతి యాగం ఉందా? కనబడట్లేదు మీ నోట. స్తుతి కనపడాలి మీ నోట. దేవుని కొనియాడుతున్నట్టుగా మీ మనసు కేకేయాలి. ఇలాగ నిలబడి చూడటమే కాదు, కూర్చొని చూడటమే కాదు. నీ నోట ఈ వాక్యం వస్తుంది, దైవజనుని నోట వస్తుంది అన్నప్పుడు ఆమేన్. స్తుతియాగము నీలో ఎప్పుడైతే కనబడుతుంటుందో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, చేయి చాపుతాడు. ఆమేన్. నేను దీవించడానికి చేయి చాపుతాడు. అందుకే అంటాడు ఆయన, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి అని రాసింది. ఆయన స్వయాన్ని చెప్తున్నారు ఇర్మీయా ద్వారా.
మీ దేవుడైన యెహోవా మహిమగల వాడని మీరు ఆయనను కొనియాడండి. ఆయనను కొనియాడుడి. కొనియాడుడి అంటే ఆయన సన్నిధిలో గంతులేస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కనపరుస్తూ. ఎప్పుడైతే మీరు ఇలాగ ఉంటారో ప్రభు మీకు సహాయం చేస్తారు. ఆమేన్. ఇలాంటి కృపలో మీరు ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఆరాధించడం విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. యేసు ప్రభువు కూడా పాటలు పాడేవాడు. పాటలు పాడి ఆయన కనపరిచేవాడు. ఎందుకంటే మనకి బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన పస్కాని ఇచ్చిన తర్వాత, అనగా రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాక ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారని రాసింది. అవునా కదా? ఒక కీర్తన పాడి వాళ్ళు ఒలీవల కొండకి వెళ్ళారు. ఆయన కూడా పాడిండి కీర్తన. ఆయన అంత బాగా పాడతాడండి. దావీదు అందుకే రాస్తాడు కీర్తన ప్రతి కీర్తన పైన రాస్తాడు ప్రధాన గాయకునికి అని రాస్తాడు. ఏమని రాస్తాడు? ప్రధాన గాయకునికి. ప్రధాన గాయకుడు ఎవరు? యేసయ్య. ఆమేన్. ప్రధాన గాయకుడు యేసయ్య. ఆయన పాడితే బాగుంటుంది. ఆమేన్. నాకు ఒకసారి ఒక పాట నేర్పాడు ఆయన. శరణం అంటే పల్లవి ఎలా పాడాలో నాకు తెలియదు, అసలు ఆ పాట రాదు. దాన్ని నేర్పాడు నాకు. మినిస్ట్రీ పాట పల్లవి పాడి ఆయనే ఆకాశంలో నిలబడి, మేఘాల మీద నిలబడి, నేను భూమి మీద ఉన్న మోకాళ్ళ ప్రేయర్లో కూర్చున్నా. ఆయన పాడాడు ఫస్ట్. ఏం పాట అంటే అది యూట్యూబ్లో కూడా ఉంది ఆ పాట. యేసయ్యనా యేసయ్యా త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా. ఫస్ట్ పాడింది ఆయనే. పల్లవి పాడాడు. పాడిన తర్వాత పాడు అన్నాడు నన్ను. పాడు అంటే నాకు రాదన్న. నాకు రాదు, నేను ఫస్ట్ పాడితే నా వెనక నువ్వు పాడన్నాడు. ఆయన పాడిన తర్వాత నేను పాడదామని ట్రై చేస్తే నాకు రాకపోతే, ఆయన ఆడేవాడు, ఆయన చేయొచ్చి నా తల మీద ఉంది, ఇలా పెట్టాడు ఆయన. ఆయన పాడుతున్నప్పుడు నేను ఆయన వెనక పాడటం నాకు వచ్చేసింది. దీని మీద పాట రాయన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆ పాట అంటే చాలా ఇష్టం. ఆయన నేర్పిన పాట, పల్లవి చరణం ఆయన నేర్పాడు. ఇలా ఉంటుంది, ఇలా రాగం. ఈ ప్రతి చరణంలో కూడా ఎలా ఉండాలంటే నేను త్వరగా వస్తున్నానని ఉండాలి అన్నాడు ఆయన నాతో. అందుకే ప్రతి చరణంలో కూడా అలాగే ఉంటుంది. త్వరలో రానయ్యున్న యేసయ్యా, త్వరలో రానయ్యున్న యేసయ్యా. ఆమేన్. త్వరగా వస్తున్నాడు. నువ్వు రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు, దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోవాలి, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు రెడీ, మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ట్రైన్ ఎక్కాలనుకోండి, ఏం చేస్తామండి? ఇన్ని గంటలకు ట్రైన్ అనుకోండి, 2-3 గంటల ముందరేసి రెడీ అవుతామమ్మా. లాంగ్ జర్నీ అనుకోండి, బట్టలు పెట్టుకుంటాం. దగ్గర అనుకోండి, ఒక డ్రెస్ వేసుకొని చక్కగా ఉండిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ట్రైన్ వస్తుంటేనే, ఒక యంత్రం లాంటిది, ఒక మిషన్ లాంటిది వస్తుంటేనే రెడీ అయిపోతాం. యేసు ప్రభు రెండో రాకళ్ళు వచ్చేటప్పుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. ఆత్మలో సిద్ధపాటు. అన్ని విషయాలలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. ఎట్లా సిద్ధపాటు చదువుదాం బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వాక్యాలు, 27 వాక్యాలు. ఇక్కడ చూద్దాం. 2వ లైన్లో, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘంగాను
ఆయన ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఆ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏం ఉండకుండా చేస్తున్నాడు సంఘంలో? నిర్దోషమైన దానిగాను, అక్కడ రాసింది అక్కడ, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా సరే ఏ లోపము లేకుండా ఉండడానికి సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, వాక్యం చేత కడుగుతున్నాడు. అనుదినము మీకు వాక్యం చెప్తున్నా కదా నేను, దాన్ని కడగటం అంటారు. అనుదినము నిన్ను కడగటం అంటారు. ప్రతి దైవజనుడు వాక్యం చెప్తున్నా అంటే నేను కడగటానికి, సంఘమును కడుగుతున్నాడు. ఎవ్రీ డే కడుగుతున్నాడు. నీ బాడీని కడగటానికి ఏం చేస్తామండి? బాత్రూంలో పోయి 10 నిమిషాలు పోగంట రుద్ది బయటకు వస్తావు, శుభ్రంగా చేసుకొని బయటకు వస్తావు. ఆమేన్. నీళ్ళతో కడుగుతావు పైన, కానీ దేవుడు అంతరంగాన్ని కడుగుతాడు. దేవుడు ఏం చేస్తాడు? అంతరంగాన్ని వాక్యం చేత కడుగుతాడు. అది ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసా? వాక్యం మూలుగులు మొత్తం కూడా ప్రతి కీలుకు వెళ్ళిపోతుంది, ప్రతి అవయవంలోకి వెళ్ళిపోతుంది వాక్యం. అన్ని ప్లేసులకు వాక్యం వెళ్ళిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఉంటుంది చూడండి. ఎక్కడికెక్కడికి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎంత పరీక్ష చేస్తుంది చూడండి. శోధించడం అంటే పరీక్ష చేస్తుంది. ఏమన్నా బాడీలో ఏమన్నా విడిచిపెడుతుందా? సమస్తం శుభ్రం చేస్తుంది, కడుగుతుంది, నిలివెల్ల నేను కడుగుతుంది. ఎందుకు అంటే నీ నిలివెల్ల యేసై నీలో నిండి ఉండాలని ఆయన ఆశ. హృదయంలోనే కాదు, నీ బాడీ అంతా యేసై నిండి ఉండాలని, నీ నిలివెల్ల యేసై నిండి ఉండాలని దేవుని ఆశ. అందుకనే నిలివెల్ల ప్రతి అవయమును దేవుడు నిన్ను కడుగుతూ ఉంటాడు. నీ బాడీ అంతా కడిగేసి శుభ్రం చేసి పరిశుద్ధమైన దానిగా, నిర్దోషమైన దానిగా, ముడత లేకుండా, ఏ కళంకం లేకుండా జాగ్రత్తగా నేను కడుగుతాడు. ఎంత కేర్ తీసుకుంటాడండి దేవుడు నీ మీద. ఎందుకు అంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గర ఏమైతే ఉన్నాడు, ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటే దేనికోసం ఉంటామండి? ఉద్యోగం కోసం, మన కోసమే. అప్పులు తీరాలంటే ఉపవాసం ఉంటాం, మన కోసమే. అవునా కదా? ఇంకా దేనికోసం? అన్నీ మన కోసమే. అద్దెంట్లో ఉంటే సొంత ఇల్లు కావాలని, రోగాలు తగ్గటానికి, ఇలా మన కోసమే, మన స్వప్రయోజనం కోసమే ఉంటాం ఉపవాసం. యేసయ్య కోసం ఉపవాసం వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? యేసయ్య కోసం. బైబిల్లో ఉన్నారు యేసయ్య కోసం ఉపవాసం ఉండేవారు. లూకా సువార్త 2:36లో ఆషేరు గోత్రికురాలు పనుగేలు కుమార్తె అన్నా అనే ప్రవక్తుడేను. ఆమె కన్యతో మొదలుకొని 7 ఏళ్ళు పెనుడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన ఉంటూ దేవాలయం విడవకుండా రేంబగుళ్ళు సేవ చేసిన బైబిల్లో రాసింది. ఆ గడిలోనే యేసయ్యను చూసిందట. 2:36లో ఏ గోత్రికురాలేమా? ఆషేరు గోత్రికురాలు పనుగేలు కుమార్తె అన్నా అని ఒక ప్రవక్తుడు నేను. ఆమె కన్యతో మొదలుకొని 7 ఏళ్ళు భర్తతో కాపురం చేశాక, భర్త చనిపోయాక అయిపోయాక వెధవరాలై ఉండి దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థనలో రేంబగుళ్ళు సేవ చేస్తుండేనట. ఎందుకండి ఆమె సేవ చేయటం అంటే? యేసుప్రభుని చూడాలని. ఎవరిని చూడాలని? యేసయ్యని చూడాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో మోషే కూడా ఉంటాడు, దేవుణ్ణి చూడాలని. ఆయన కూడా 40 days ఫాస్టింగ్ ప్రేయర్, 40 years దేవుని కోసం కనిపెట్టాడు. దేవుని చూశాడు ఆయన. ఆమేన్. మీరు కూడా యేసయ్యని చూడాలని ఆశ ఉందా మీకు?
చూడండి, నా వైపు చూడండి. మీరు కూడా ఏసైని చూడాలని ఆశ ఉందా? నిజం చెప్పండి, ఉందా లేదా? ఉంటే ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. ఏసైని కనులారు చూడగలుగుతారు. ఏదీను ఎంత మాత్రం హాని చేయదు మిమ్మల్ని. ఎందుకు అంటే మీ గురి ఏసై మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలి? మీ గురి ఏసై మీద ఉండాలి. చదువుకున్నాడు, చదువు అయిపోయిన తర్వాత గురి ఎట్టుంటుంది? జాబ్ మీద ఉంటుంది. గురి కొట్టాలి, అనుకున్న గోలు కొట్టాలని ఉంటుంది. పందెంలో పరిగెత్తేవాడు దేని చూసి పరిగెత్తుతాడండి? గురి ఏంటి? అక్కడ వెండి కప్పో బంగారం కప్పో ఉంటుంది అక్కడ, అవునా కదా? దాన్ని ఏం చేయాలి? కైవసం చేసుకోవాలి, వశం చేసుకోవాలి. దాని గురి పెట్టుకొని పరిగెత్తుతాడు, అవునా కదా? పందెములో పరిగెత్తుటలో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అలాగ నువ్వు కూడా గురి యొద్దకు పరిగెత్తాలి. అందుకే దావీదు అంటాడు, చదువుదాం ఒక కీర్తనలు కన్నా 16వ కీర్తన 8వ వాక్యం చదవండి ఒకసారి. కీర్తన సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆమేన్. సదాకాలము నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎవరుందంటే ఇప్పుడు దావీదు గురి ఎక్కడుందండి? తిన్నగా దేవుని మీద ఉంది గురి. మరి నీ గురి ఎటుంది? ఒకసారి ఆలోచించు. దేవుని మీద గురి నిలిపిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, దావీదులాగా. అపోస్తలుడైన పౌలు కూడా నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. గాలికి ప్రయాసపడినట్టు నేను ప్రయాసపడట్లా, నేను గురిని చూసి గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. నా గురి యేసయ్య అంటాడు. ఆమేన్. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాడట. ఆయన గురించి రాసి ఉంటుంది. రాత్రి బగళ్ళు జాగారాల్లో ఉన్నాడట, అంటే ఆల్రెడీ ప్రేయర్లో కూడా ఉన్నాడట. అంతగా ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచి ఆయన ఆరాధిస్తున్నాడు. అందుకనే నాకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు ఆయన. ఏం కిరీటం ఉందండి? నాకు నీతి కిరీటము ఉంచబడింది అన్నాడు. ఉపవాస ప్రార్థన ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, ఏడ్చబడ్డాడు. ఒక ఊర్లో అయితే సువార్త ప్రకటిస్తుంటే పౌలు కొట్టి, దెబ్బలు కొట్టి రక్తం కారుతుంటే 2 చేతులు కాళ్ళు పట్టుకొని ఊరేలపలకి ఈడ్చారట. రాసింది బైబిల్లో. ఊరేలపలకి ఈడిస్తే చచ్చిపోయినని వదిలిపెట్టారట. ఏం చేశారు? చచ్చిపోయిందని ఊరు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలకు పోగట్ట తర్వాత లేచి కూర్చున్నాడట. ఆమేన్. హల్లెలూయా. అయితే మీరైతే ఏం చేస్తారు? వామ్మో, ఈ బాధలు పడతాం. ఈ సేవకో దండం, నీకో దండం అయ్యా, ఈ దెబ్బలేంది? సేవ దేవతలే. నువ్వు ఫోన్ చేసి, నానా నన్ను కొట్టారు నాన్న ఈ ఊర్లో, వద్దులే నాన్నరా, ఇంకేం చేస్తాడురా అంటారు. ఆమేన్. హల్లెలూయా. స్టార్టింగ్లో నాకు శ్రమలు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను నేను. వామ్మో, ప్రాణం గిజగిజగిజ కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో పెద్ద మనగాళ్ళలాగా సోదరంతా జయించినట్టుగా నేను ఉపవాస ప్రార్థనలో కూర్చున్నా. ఉపవాస ప్రార్థనలో కూర్చొని థ్యాంక్స్ అయ్యా, నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన కొందరని చెబుతున్నా. దేవుడు ఎవరంటే తెలుసా? మళ్ళీ ఆ ఊరు బదరా అని. నేనన్నా ఇప్పుడే తన్నిందాళ్ళు, ఈసారి పోతే కొడతారు కూడా. అంటే నువ్వు పోతేనే నీకు విలువ, లేకపోతే నిన్ను నేను ఎన్నుకున్నందుకు సార్థకం లేదు అన్నాడు.
పోవాలని నాకు మనసు అన్న, వెళ్ళి అక్కడ నిలబడాలని మనసు అన్న. ఇక లేచిన పోదామని నేను వెళ్తున్నా సేవకుని మా నాన్న చెబుతా అన్నాడు కదా, ఇప్పుడేగా తన్నిందాడ, ఇప్పుడేగా బాధింది, కొద్దిగా నేను లేకపోతే నేను చంపేవాళ్ళే అయ్యి అన్నాడు. అప్పుడు నేను అన్నా, చంపినా బాధలేదు, నేనైతే పోవాలి. అప్పుడు అన్నాడు, ఇక నీ సావు నువ్వు జావని చెప్పేసి వదిలేసింది. నన్ను ఎప్పుడైతే నీ సావు నువ్వు జావని చెప్పేసి నన్ను వదిలేశారో బతికి సేవ చేస్తాను. హల్లెలూయా. ఏడవబడాలి, శ్రమ పట్టబడాలి, శ్రమలో నలగాలి. అలాగే నువ్వు ఉన్నప్పుడే గొప్ప కార్యం చేస్తావు. ఆ రోజు నేను మా నాన్న చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి నేను ఆగిపోయాను అనుకో, ఈ పొజిషన్ వచ్చేదేనా? రాదుగా. చక్కగా కార్లో తిరిగి సువార్త చెప్పడం ఉంటుందా? ఉండదు. గొడ్ల భుజం మీద పెట్టుకొని, క్యారేజ్ ఒక చేతితో పెట్టుకొని, తల కూడా కట్టుకొని పనికి పోవటం. ఇక్కడ కొడలకు చేతితో పెట్టుకొని వరికోత కూసుకోవటం, పత్తి తీయటం, ఆ పని ఈ పని చేసుకొని బతకటం. ఇదే పని ఉండేది. కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయా? ఏముండవు. మా ఏరియాలోకి ఎవరైనా అధికారి వచ్చినా కానీ చేతులు కట్టుకుని ఉంటాం. సార్ ఏమి ఇస్తారు? బాత్రూమ్ ఇస్తారా? కాలనీలు ఇస్తారా? అనే పొజిషన్లో ఉండేవాడిని నేను. ఇప్పుడు లేదు ఆ పొజిషన్. ఎవడి మీద ఆధారపడేది లేదు. యేసయ్య మీద ఆధారపడుతుంటే కార్యం చేస్తాం. ఇప్పుడు నీ చేతులు కట్టుకుని అవసరం, నా ముందే అందరు చేతులు కట్టుకునేలాగా దేవుడు చేశాడు. చదువుదాం వాక్యం. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా 49 7వ వాక్యం. ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును. చదవండి. జనులకు అసహ్యుడును నిర్ణయాత్మక సేవకుడు నాకు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకున్నదనియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. చాలు. ఏం చేస్తారు? రాజులు లేచి నిలబడతారంట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తారంటండి? రాజులు లేచి నిలబడతారట. అధికారులు నమస్కారం చేస్తారు. ఎవరు తోడుంటే? చెప్పండి గట్టిగా. ఎవరిని ఆరాధిస్తే? ఏ దేవుణ్ణి? గడి చెప్పండి. మిగిలిన కొత్త దేవుడు ఇద్దరు ముగ్గురు చేతట. ఎవరిని ఆరాధిస్తే? యేసయ్యను ఆరాధిస్తే రాజులు లేచి నిలుస్తారు, అధికారులకి సెల్యూట్ కొడతారు. ఆమేన్. హల్లెలూయా. అధికారులు సెల్యూట్ కొడతారు, రాజులు లెగుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం బైబిల్లో. రాజులు ఇంకేం చేస్తారు? చదువుదాం. 23వ వాక్యం చదవండి. రాజులు నేను పోషించు తండ్రులుగాను. 23. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నందనని నీవు తెలుసుకుందువు. ఏ రాజులు, ఏ మనుషులు ఎవరైతే నిన్ను త్రోసిపుచ్చి అవమానపరిచినట్టుగా చేస్తారో వాళ్ళతోని నేను పోషించేలాగా చేస్తా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళని మనల్ని పోషిస్తున్నారు అనుకో, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలిగా. ఇక్కడ చెప్పండి, నాకెళ్ళి చూడండి. వినాలా వద్దా? వాళ్ళు చెప్పినట్టు వినాలిగా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని పోషిస్తున్నప్పుడు వాళ్ళు పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు రివర్స్ ఎట్టుంది తెలుసా? వాళ్ళు తిన్నా వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాలి. ఆమేన్. మీకు అర్థమవుతుందా? వాళ్ళది తిన్నా
వీడు చెప్పినట్టే ఫాలో అయినా. ఆమేన్. ఆ స్టేజ్లో నువ్వు ఉంటావు. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు అనిపించింది, సూపర్ దేవుడు, మామూలు దేవుడు కాదు, భలే చేసిండ్లే నన్ను అనుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు, కొన్ని పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు, పట్టణాలకు వెళ్ళినప్పుడు, కొంతమంది ఇళ్లలో ప్రవేశించినప్పుడు, కొన్ని సభలకు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే ఎవరు కూడా నన్ను పట్టించుకోరు. ప్రార్థన అంతా అయిపోయాక వచ్చేటప్పుడు మాత్రం మత్తు ఊరికొస్తుంటారు. ఆమేన్. ఈ స్టైల్లో ఉంటే ఎవరు వస్తారు? అసలు దగ్గరికి ఎవరు రారు. పాస్టర్ లాగే కనపడరు. మొత్తం వచ్చి ఫస్ట్ ఏమో కామ్గా ఉంటాం, తర్వాత వాక్యం అంతా అయిపోయాక, ప్రార్థన అంతా అయిపోయాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి బయటకు వచ్చేటప్పుడు అయ్యా నా కోసం ప్రార్థన చేయి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే మన గొప్పతనం అండి అది. చేసేయాలి. ఆ రోజున ఫస్ట్లో నేను కనుక ఇంట్లో ఉన్నట్టయితే ఈ స్టేజ్ వచ్చేదనా? రాదు. దేవుడు ఈ స్టేజ్ ఇవ్వటానికి కారణమైంది తెలుసా? దేవుడు ఆ దినమున దేవుడు ఒక 4 రోజులు ఆగిన తర్వాత ఆ శోధనలు నేను తట్టుకోలేక బయటకు వచ్చిన తర్వాత ఆ శోధనలు దేవుడు నాతో చెప్పాడు, నువ్వు తిరిగి రిటర్న్ వెళ్ళిపో నా సేవకు అన్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆ శోధన ఎప్పుడైతే నేను జయించడానికి నేను అడుగుపెట్టాను ఉపవాస ప్రార్థనతో, దేవునికి దగ్గరైన నేను. అమ్మాయి, అందుకనే శోధనకు భయపడద్దు, ధైర్యం కలిగి నిలబడాలి. యేసు ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఆమేన్. సహాయం చేస్తాడా లేదా? చేస్తాడు. దేవుడు నీ పట్ల కార్యం ధరించి నడిపిస్తున్న గొప్ప దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. కనుక ఫాస్టింగ్ చేయటం అనేది ఇన్ని రోజుల అన్ని రోజులని కాదు. చాలామంది 3 రోజులు చేశారు బైబిల్లో, చాలామంది 40 రోజులు చేశారు, 7 days చేశారు, 21 రోజు చేశారు, ఒక్కరోజు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది వాళ్ళ యొక్క పరిచర్య విధానాన్ని బట్టి, వాళ్ళ ఆత్మీయత ఎదుగుదలను బట్టి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వారు మరణ పడకలో ఉన్నప్పుడు ఎలా చేశారో అవన్నీ బైబిల్లో రాసి ఉన్నాయి. కానీ ఇదంతా నేను చెప్పట్లేదు. కానీ నీ పరిస్థితిని బట్టి నువ్వు తెలుసుకొని ఫాస్టింగ్ నిర్ణయించుకుని నువ్వే చేసుకో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఉండాలా, ఎలా ఉండాలనేది దేవుని చిత్తాన్ని కనుక్కొని నువ్వు ఫాస్టింగ్ చేసి ముందుకి కాళ్ళు పెట్టు. దేవునికి సహాయం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ పట్ల కార్యం ధరించి నడిపిస్తాడు. నీ ప్రార్థనలకు సమాధానం దయచేస్తాడు. ఎందుకు అంటే నువ్వు ప్రేయర్లో ఉన్నప్పుడు, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నీకు సహాయం ఎందుకు దేవుడు చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలు ఎందుకు పెడతారు తెలుసా? స్వాస్థ్యము పొందగోరు వారి కొరకు ఏంజిల్ దేవుడు నిలబెట్టున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించు, నమ్మికుంచు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇటు కృప మీకు అనుగ్రహించబడను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం మోకాళ్ళను కలిగిన వాళ్ళు మోకాళ్ళు ఉన్నాయి, కళ్ళు మూసుకోవాలి, నోరు తెరవాలి. 40 రోజులు యేసయ్య ఉపవాసుని ప్రార్థన చేసినప్పుడు ప్రతి శోధన ఆయన జయించాడు. ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో శోధకుడు డైరెక్ట్గా ఎదురుగా ముఖాముఖి నిలబడ్డాడు. నువ్వు కూడా జయించే కృపని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని అభిషేకంతో నింపబడతావని గుర్తుపెట్టుకో. ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఆయన వైపు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం ధరించి నడిపిస్తున్న సర్వోన్నతుని దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నోరు తెరువు తల్లి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రతి శోధన యేసయ్య జయించాడు. నేను జయించినాను, మీరు కూడా జయించండి అన్నారు యేసయ్య. ఆ భాగ్యము, ఆ కృప, ఆ ధన్యత దేవుడిని కలగజేశాడు. నాకు లేదు అనుకో. మాకు ప్రతి శోధన మీద నీకు అధికారం ఉంది. ప్రతి శోధన మీద దేవునికి
అధికారం ఉన్నట్లుగా నీకు కూడా అధికారం ఇచ్చారు. లేదు అనుకో మాకు. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అగ్ని అభిషేకంతో నింపు నాయన. ప్రతి శోధన మీద అధికారం ఇచ్చినందుకు స్తోత్రం కలుగునుగా. ఈ బలమైన సాక్షి వాడుకో. సర్వ సత్యములోనికి నడిపించున్నా తండ్రి. విడుదల కలగచ్చే నీ సన్నిధిలో దీవించబడినట్లు కార్యం చేయుదుగా. నీ అద్భుతమైన ప్రణాళికతో నింపు నాయన. కృపతో జ్ఞాపకం నేర్చుకో. అద్భుతం చేయి. ప్రతి శోధన మీద అధికారం ఇచ్చినందుకు దయతో జ్ఞాపకం నేర్చుకుని అద్భుతం చేసి నడిపించమని నీ కౌగిల భద్రపరుస్తుంది. సర్వసత్యంలోకి నడిపించమని నీ కౌగిల భద్రపరుస్తున్నా తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా మమ్మల్ని విడవకు. లైవ్ ద్వారా ఎందరైతే వచ్చారు నాయనా, ఈ మెసేజ్ విన్నారో ప్రభువా, వారందరికీ జయము కలుగునగాక. ప్రతి సోదరుల వరకు జయమొచ్చునగాక అని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం చేయండి. కృప్త జ్ఞాపకం నేర్చుకుని అద్భుతం చేయమని ప్రతి బిడ్డని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.